గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసినట్టు ప్రధాన పత్రికల్లోని వార్తా విశేషాలు ఒకసారి చూద్దాం. అందుకంటే ముందు మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వార్త కూడా ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది, మెసేజ్ రూపంలో. దీనికోసం మీరు చేయాల్సింది యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదంటేనేమో మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ కు మహిళలను గౌరవించే సంస్కృతి లేదు అంటూ నీతులు చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏంటో చూద్దాం. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిడి శ్రీహరి ఇందిరమ్మ చీరలు పంపిణీ, వడ్డీ లేని రుణాల పంపిణీ. మంత్రి అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మహిళలను గౌరవించే సంస్కృతి లేదు అంటున్నాడు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీలకు మహిళలను గౌరవించే సంస్కృతి ఎంత అద్భుతంగా ఉంది అంటే కల్వకుర్తి నియోజకవర్గంలో నిన్ననే స్పష్టమైంది మిత్రులారా. ఎక్కడ స్పష్టమైందంటే మహిళలకు ఇందిరమ్మ చీరలు నిన్న పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను ఇటు కల్వకుర్తిలో అటు ఆమన్గల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చెక్కులను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలో చీరలు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఇవ్వాల్సిన చీరలు ఏవైతే ఉన్నాయో చెత్తబండి అంటే ఆమన్గల్ మున్సిపాలిటీలో ఏదైతే చెత్త సేకరణ చేసేందుకు వాహనాలు కేటాయించడం జరిగిందో చెత్త బండ్లలోనే మహిళలకు ఇవ్వాల్సిన చీరలను కూడా తీసుకుని రావడం జరిగింది. అక్కడ ఉన్న మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం జరిగింది. మాకు ఇచ్చే చీరలు చెత్త బండ్లలో తీసుకొస్తారా? ప్రతిరోజు తడి చెత్త పొడి చెత్త పేరుతో మురుగు కంపుతో అంటే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మురుగు కంపు ఏదైతే ఉందో ఆ మురుగు కంపును తీసుకువెళ్ళి డంపింగ్ యార్డ్ లో ఏదైతే వేయడం జరుగుతుందో, డంపింగ్ యార్డ్ కు సేకరించడం జరుగుతుందో, డంపింగ్ యార్డ్ కు సేకరించే ఆ మురుగు చెత్తను సేకరించే బండ్లలో మాకు ఇవ్వాల్సిన చీరలను తీసుకువస్తారా? కనీసం ఆ బండిని శుభ్రం చేయలేదు. ఇలాంటి దుర్వాసన వచ్చే ఈ బండిని ఆమన్గల్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ వద్దకు మీటింగ్ సమావేశం వద్దకు తీసుకొచ్చి ఆ వాహనంలో చీరలు తీసుకొచ్చి మాకు పంచిపెట్టడం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క దౌర్భాగ్య నీతికి ఇది ఒక నిదర్శనం. కనీసం వాహనాలు లేవా? లేదంటే ఎమ్మెల్యే మున్సిపాలిటీ పరిధిలోని మహిళలందరికీ ఆయన చీరలు పంపిణీ చేయడు కాబట్టి ప్రారంభోత్సవం ఆయన చేయడం జరుగుతుంది. అంటే ఒకరిద్దరు మహిళలకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 2-3 చీరలు చేతిలో పట్టుకొస్తే అది కమిషనరు, లేదంటే ఆయన కింద పనిచేసే కార్యకర్తలు, లేదంటే ఆయన కింద పనిచేసే సిబ్బంది, లేదంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు, లేదంటే కార్యకర్తలు, లేదంటే ప్రజాప్రతినిధులు ఇప్పుడు లేరు కాబట్టి దానికి సంబంధించిన సిబ్బందితోని 2-3 చీరలు పట్టుకొచ్చి ఎమ్మెల్యే చేతులు పెట్టి 2 మహిళలకు ఇచ్చి ఫోటో దిగితే సరిపోయేది కదా అంటూ ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలోని మహిళలందరూ కూడా అటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులని కావచ్చు, కమిషనర్ని కావచ్చు, ఈ విధంగా స్పందించడం అంటే ప్రశ్నించడం జరిగింది. అంటే మహిళలు అంటే ఇంత చిన్న చూపా? మేము ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకని గప్పాలు కొట్టే కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మహిళలంటే మీరు ఉచితంగా బస్సు సౌకర్యం దేనికోసం కల్పిస్తున్నారు? మీ ఇంట్లో నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లేదంటే ఈడ ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేను, లేదంటే మంత్రులు మీ ఇంట్లో నుంచి ఏమి తీసుకొచ్చి ఇస్తలేరు. మేము కట్టేటటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో మా నుంచి మీరు డబ్బులు వసూలు చేసి మీ దగ్గర నిల్వ పెట్టుకొని, అంటే ప్రభుత్వ రూపంలో నిల్వ పెట్టుకొని మళ్ళీ మాకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది తప్ప మీరు కష్టపడి గడ్డపారేసి చెమటొచ్చి, లేదంటే మట్టిని పాలతో మట్టి తీసి కష్టపడి మాకేం మీరు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం లేదు. అదేవిధంగా చీరలు ఫ్రీగా మీరేమి ఇవ్వడం లేదు. అదేవిధంగా వడ్డీ లేని రుణాలంటే కూడా మా నుంచి అంటే ప్రజల నుంచి వసూలు చేసే ట్యాక్సుల రూపంలో మీరు తీసుకునే డబ్బు రూపంలోనే తిరిగి మాకు ఇవ్వడం జరుగుతుంది తప్ప మీరు ఉద్ధరించేది ఏం లేదు. మీ కుటుంబ సభ్యుల సొమ్ము, లేదంటే మీ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నటువంటి బంగారం చైన్లు ఏవైతే ఉంటాయో చైన్లని కుదోబెట్టో, లేదంటే వాటిని అమ్మో మాకు ప్రజలకి మీరు ఉచిత పథకాలు ఏవి కూడా అమలు చేయడం లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పరిణామాలన్నింటి చూస్తుంటే సంక్రాంతి పండుగ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది మిత్రులారా? సంక్రాంతి పండుగ అయిపోయింది, సంక్రాంతి సెలవులు అయిపోయినాయి. ఎవరి పనులకు వాళ్ళు పోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పనికి పోతున్నారు, పనిచేసేటోడు కార్మికులు కర్షకులు వీళ్ళ పనికి పోతున్నారు, వ్యవసాయ కూలి ఉంటే వాళ్ళ పనికి పోతున్నారు, ఏదైనా ఇతర పనులు ఉంటే ఒక ఊరు నుంచి సొంత ఊరు నుంచి వ్యవసాయ పరికరాల కోసం ఇతర పనుల కోసము రైతన్నలు పట్టణాలకు రావడం జరుగుతుంది. సిగ్గులేని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంక్రాంతి పండుగ పేరుతోనని చెప్పి
50% ఛార్జీలు పెంచిరి దళితులు ఆర్టీసీ బస్సులో. పెంచి పండుగ అయిపోయి ఇన్ని రోజులు అవుతుంది, ఇంకా ఛార్జ్ అనేది ఇంకా అవ్వాలి. గీడున్నటువంటి ఆమన్గాలకు 50 రూపాయలు ఛార్జ్ చేసింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక. ఈ పండుగ సంక్రాంతి పండుగ వచ్చిందని 50 రూపాయలు కూడా 70 రూపాయలకి వేసిండు ఈ కాంగ్రెస్ పార్టీ. ఇదంట ప్రజల పార్టీ అంట, ఇదంట ప్రజాప్రభుత్వం అంట. ప్రజల ప్రభుత్వం ఎట్లయితారు మీది? దొంగ ప్రభుత్వం అవుతుంది. ఎందుకంటే ప్రజల నుంచి దోచుకుంటున్నారు కాబట్టి దొంగ ప్రభుత్వం అవుతుంది మీది. ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది రాబాయ్? ఎట్లయితుంది ప్రజాప్రభుత్వం? గీడున్న ఆమన్గలకు 20 రూపాయలు సంక్రాంతి పండుగ పెంచాల్సిన అవసరం ఏముంది రాబాయ్? మహిళలకేమో ఫ్రీ ఇస్తుంది, మొగనికేమో డబల్ చేసే రేటు. అంటే పెళ్ళానికేమో ఫ్రీ టికెట్, మొగనికేమో డబల్ టికెట్ చేసారు. ఇదంటే ప్రజాప్రభుత్వం అంట. అంటే జేబుల నుంచి, మొగని జేబుల నుంచి అయితే, భర్త జేబుల నుంచి అయితే పోతున్నాయి కదరా, పైసలు అయితే ఖాళీ అవుతుంది కదరా. మరి మీరు ఫ్రీ ఏడిస్తున్నారా మీరు? అంటే మీరు ఫ్రీ ఏది ఇయ్యరు. మీ ముఖ్యమంత్రి పదవుల కోసం, మంత్రుల పదవుల కోసం, ఎమ్మెల్యేల పదవుల కోసం అంటే ప్రజలను మభ్యపెట్టి మసిబూసి మారడికాయ చేసి మాయ చేయడం తప్ప ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులకు ఏమీ రాదు. అటు టీఆర్ఎస్ పార్టీ వాడు కానీ, ఇటు కాంగ్రెస్ వాడు కానీ, ఇంకెవడన్నా కానీ ఎవడన్నా కానీ వీళ్ళు చేసేది ఏంటంటే ఒకరికి మించి ఒకడు ఉచిత పథకాలు ఇస్తున్నట్టు, ప్రజలను ఏదో ఉద్ధరిస్తున్నట్టు గప్పాలు కొట్టడం తప్ప వీళ్ళు చేసే పనిలో ఎలాంటి నిబద్ధత లేదు అనడానికి ఒక నిదర్శనం. ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉచిత విద్యను పెట్టమని చెప్పండి, ఉచిత వైద్యం పెట్టమని చెప్పండి, పెట్టరు ఈ దొంగలు. ఎందుకు పెట్టారంటే విద్య అనేది వీళ్ళ స్కూల్స్ మొత్తం ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులవే, ఈ దొంగలవే. వైద్యం అనేది హాస్పిటల్స్ మొత్తం ఈ రాజకీయ నాయకులు అనేది దొంగలవే. కాబట్టి ఈ విద్యా వైద్యాన్ని ఫ్రీ చేస్తే మా బతుకులు బజార్న పడతాయి, మీరు సంపాదించిన లక్షల కోట్ల రూపాయలు సంపాదించలేమని చెప్పి ఈ విధంగా విద్యా వైద్యాన్ని రాజకీయ నాయకులు ఫ్రీ పెట్టరు. అన్నీ నీకు చీరలు ఇస్తాం, ఆడోళ్ళకి మొగోళ్ళకు లుంగి ఇస్తాం, మీరు పని చేయకుండా ఇంటికాడ వండుకోరని చెప్పే పథకాలే తప్ప ప్రజలకు మొత్తం అంటే శాశ్వత ప్రాతిపదికన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ రాజకీయ పార్టీలు పనిచేయవు. కాబట్టి విద్యావంతులు, మేధావులు ఎవరైతే ఉన్నారో సిగ్గు తప్పి, ఏదైతే విద్యావంతులు, మేధావులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అత్యధిక మంది ఉన్నారు అనుకుంటే కనీసం ఓట్లేరు ఈ దళితుడు, ఓట్లేరు. ఇంటి అసలు ఎలక్షన్ ఉన్న రోజు ఏం చేస్తారంటే ఆ రోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఓట్లు వేయాలి అంటే ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రజలు అని చెప్పి ఆ ఎల్ల హాలిడే ప్రకటిస్తే ఇంటికాడ అంటారు లేవరు. మన సాఫ్ట్వేర్లు కానీ, హార్డ్వేర్లు కానీ, ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో, ఎవరైతే విద్యావంతులు ఉన్నారో, ఎవరైతే మేధావులు ఉన్నారో ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలోని ప్రజలందరికీ పేద, ధనిక, కులం, మతం, ప్రాంతం, వర్గం, లింగం విభేదం ఏమీ లేకుండా ఓటు హక్కు కల్పిస్తే అందరూ సమానమని చెప్పి ఓటు హక్కు ఆయన కల్పిస్తే ఓటు హక్కు వినియోగించుకోలేని దుస్థితిలో భారతదేశంలోని పౌరులు ఉన్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి. మనకన్నా బీహార్లో నిరక్షరాస్యులు, దొంగలు ఎక్కువ మంది ఉన్నారు, నిరక్షరాస్యులు ఉన్నారు, అవగాహన లేమితో బతికే ప్రజలు ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళు ఓటకు మన హైదరాబాద్ ప్రజల కంటే ఎక్కువ ఓటక్కును వినియోగించుకున్నారు వాళ్ళు. మరి వాళ్ళని చూసినా నేర్చుకోలేదు, మంచి ఏడున్నా మనం నేర్చుకోవాలి. అంటే ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఇక్కడ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే మేము అంటే టీఆర్ఎస్ వాళ్ళ సంగతులు చెప్తున్నారు, మహిళలను గౌరవించే సంస్కృతి టీఆర్ఎస్ పార్టీలో లేదు అని వీళ్ళు గప్పాలు కొడుతున్నారు. మీకుండా ఆయన చెత్తబండిలో చీరలు తెచ్చి మహిళలకు ఇచ్చారు, గబ్బు వాసన కొడుతుంటే మీకుండా అది సంస్కృతి సంప్రదాయాలు. మరి అడున్న కమిషనర్ ఏం నడుపుతున్నాడు ఆయన? ఈ బండి ఇది ఒకటే ఉందా, వేరే బండి లేదా? కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో నిధులు ఉంటాయి కదా, ఒక ఆటో తీసుకొచ్చి ఆటోలో వేసుకున్నాడు ఆయన. దాంట్లో బిల్లుల రూపంలో లక్షల రూపాయలు తింటలేరా పందికొక్కులాగా మున్సిపాలిటీలోని కమిషనర్లు కానీ ఇతర అధికారులు కానీ? ఏదో 200 రూపాయలు మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫంక్షన్ హాల్ వరకు తీసుకోలేరు, మహిళల కోసం తీసుకురాలేరా? ఎవరిని మభ్యపెట్టడానికి టీఆర్ఎస్ పార్టీలకు సంస్కృతి లేదు, మహిళలను గౌరవించే సంస్కృతి. మీరు కడుక్కోండి నాయన, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులరా మీరు కడుక్కోండి. వాళ్ళు కడుక్కుంటారు, వాళ్ళు సరిగ్గా కడుక్కోలేదు కాబట్టి గబ్బు వాసన వచ్చింది కాబట్టి ప్రజలు తిరస్కరించి ఇంటికాడ కూర్చోబెట్టారు, ఫామ్ హౌస్ లో వండుకున్నారు వాళ్ళ నాయకులు. మీరు కూడా అట్లా వండుకోకుండా ఉండాలంటే మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా వాళ్ళ ఫామ్ హౌస్ లో పండుకోకూడదు, ఇళ్ళలో వండుకోకూడదు అంటే ఇలా మంచి పనులు చేయండి. వాడిని వీడిదిట్టా, వీడిని వాడిదిట్టా, వాడిని వీడిదిట్టా, వీడిని వాడిదిట్టా. వీళ్ళు ఏం చేస్తారో చెప్పారు, వాళ్ళు ఏం చేయలేదో చెప్తారు. వీళ్ళు మీకు అధికారం ప్రజలు ఇచ్చి ఈరోజు కేసీఆర్ని ఫామ్ హౌస్లో వండుకోబెట్టి వాళ్ళు మంచిగా పని చేస్తలేరు, 10 ఏళ్ళు అధికారం ఇచ్చిన పని చేయలేదు కాబట్టి వాళ్ళని ఫామ్ హౌస్లో వండుకోబెట్టిరు. మీకు ఇచ్చిన అధికారం ప్రజలు మీరు ఏం చేస్తారో చెప్పండి, ఏం చేస్తున్నారో చెప్పండి, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో చెప్పండి. అది చెప్పకుండా కేసీఆర్ బిడ్డని గౌరవిస్తలేడు, ఆడపిల్లని ఇంటి నుంచి ఎలగొట్టాడు కేటీఆర్. మీకేంటికయా? మీరు పెద్ద ఉదరిస్తున్నారు. మీ అందరి చరిత్ర ఒకరికొకరి చరిత్ర తీసుకుంటే తెలుస్తుంది. మీరు మీ ఆడపిల్లలను ఏ విధంగా చూస్తున్నారు, మీ ఆడపిల్లలకు చీరచార ఈ కాంగ్రెస్ పార్టీలు ఏ విధంగా పెడుతున్నారు అనేది తెలుస్తుంది. మీరు తీస్తే మీరు గడుక్కోండి.
చెత్త బండ్లు వేసుకొస్తారా మరి ఘోరం